అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనుదిన మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు ఓడిపోయారో, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి, ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు చూస్తారు. ఈరోజు మనందరం మనుషుల మాటల్ని చాలా ఎక్కువ సీరియస్గా తీసుకుంటూ ఉంటాం. కొంతమంది వచ్చి నువ్వు ఓడిపోతావు అంటే నిజంగా ఓడిపోతానేమో అనుకుంటారు. కొంతమంది వచ్చి నీ బ్రతుకైపోయిందంటే నిజంగా అయిపోయిందేమో అనుకుంటూ ఉంటాం. కొంతమంది అంటారు నీ పిల్లలు మారరు, నీ భర్త మారరు, నీకు ఆరోగ్యం రాదు. ఈ మాట చెప్తా ఉంటే నిజమేనేమో అని అనుకుంటాం. కానీ ఒక మాట చెప్తాను, మనుషుల మాటల మీద మనం ఆధారపడి బ్రతకూడదు, కానీ దేవుని మాట మీద మనం ఆధారపడి బ్రతకగలిగితే మన జీవితంలో ఉన్నతమైన విజయాలు చూస్తాం. దేవుని వాక్యంలో భక్తుల అనుభవంతో రాస్తా అంటున్నారు. కీర్తనల భాగము 119 కీర్తన 50వ మాట చదవగలిగితే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని వాక్యము బ్రతికిస్తుంది. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, చనిపోవాలనుందయ్యా అని చాలామంది అంటున్నారు, బ్రతకలేకపోతున్నామయ్యా అని చాలామంది అంటున్నారు. కుటుంబ సమస్యలు చూసినప్పుడు ఈ పోరాటాలు జయించడం నా వల్ల కాదయ్యా, నేను ఓడిపోతానని చాలామంది అంటున్నారు. కానీ మీరు ఈ పోరాటాల్లో బ్రతకాలన్నా, ఈ పోరాటాల్లో విజయాన్ని సాధించాలన్నా 100% మీరు వాక్యాన్ని చదివేవారుగా ఉండాలి. వాక్యం మనల్ని బ్రతికిస్తుందయ్యా. క్యాన్సర్ పడక మీద ఉన్నప్పుడు మా తల్లి నాకు వాక్యాన్ని చేతిలో పెట్టి అంది, అయ్యా చాలామందితో సహవాసం చేసావు కదా, ఈ ఒక్కసారి ఏసుతో సహవాసం చేయి, ఈ వాక్యాన్ని చదువని క్రొత్త నిబంధన బైబిల్ నా చేతిలో పెట్టినప్పుడు ఆ బైబిల్ ఎప్పుడైతే చదవడం ప్రారంభించానో, క్యాన్సర్ కూడా దేవుడే ఆన్సర్ అని నమ్మడం ప్రారంభించాను. దేవుడు ఈరోజు మీ ముందు నన్ను నిలబెట్టారు. ఈరోజు మన బ్రతుకులో వాక్యం ఎవరైతే చదువుతారో వారు ఎప్పుడు ఓడిపోరయ్యా. వారి జీవితంలో ఘనమైన విజయాలు ఖచ్చితంగా చూస్తారు. దేవుని వాక్కులు ఎంత శక్తి ఉందో తెలుసా? చనిపోయిన లాజరు సమాధి ముందరుండి నా ప్రభులు వారు లాజరు బయటికి రాని పిలవగా, చనిపోయిన లాజరు సజీవంగా ఎలా అయితే బయటకు వచ్చారో ఆనాడు ప్రభు లాజరుతో మాట్లాడారు. ఈరోజు వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నీ బ్రతుకును మార్చడానికి మాట్లాడుతున్నారు. అందుకే వాక్యము చదవాలి అని సేవకులుగా మేము ఎందుకు బోధిస్తాం అంటే, ఆ వాక్యం చదివిన మీ బ్రతుకులో నా ప్రభు వెలుగును నింపడానికి ప్రభు ఆశపడుతున్నారు. అలాగే మన హృదయములకు నెమ్మది కలుగు చేస్తుంది. మనశ్శాంతి లేదు కదా మన జీవితాలకి. రకరకాల వార్తలు విన్నాం, హృదయం ఎంతో గాయపరచబడుతోంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మధ్యన మనం మిగిలిపోయాం. మనశ్శాంతి లేక, సరైన ఆలోచన విధానం లేక కృంగిపోయి, కనీసం చిన్న చిన్న అప్పులు కూడా ఎట్లా తీర్చాలో తెలియని పరిస్థితి, చిన్న చిన్న వ్యాధులు కూడా ఎలాగ నయం చేసుకోవాలో తెలియని పరిస్థితి, ప్రార్థన ఎట్లా చేయాలో మర్చిపోయాం, భక్తి ఎట్లా చేయాలో మర్చిపోయాం, దేవుని మందిరానికి దూరం అయిపోయాం. నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. ఈరోజు నేను అంటాను, నీ బ్రతుకులో నెమ్మది కలగాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యం అంటున్నారు కదా, దీవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని ప్రభు ఎందుకన్నారంటే, తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నా ప్రభు చేస్తారు. ఎప్పుడంటే నువ్వు వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించినప్పుడు. ఈరోజు మీలో ఎంతమంది బైబిల్ చదువుతున్నారు కింద కమెంట్ చేయండి. ఎన్ని గ్రంథాలు పూర్తి చేశారో కింద కమెంట్ చేయండి. బైబిల్ ఎన్నిసార్లు చదివారో కూడా కింద కమెంట్ చేయండి. నేను అంటాను, వాక్యం చదివిన వారు బ్రతుకులను నా ప్రభు మార్చగలిగిన దేవుడు ఆయన. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.